హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే కృష్ణభరత్ గారు. నమస్తే మేడం. సార్, బంధాలు అనేది ఏదైనా అవ్వచ్చు, ఎనీ రిలేషన్, భార్యాభర్తలైనా అవ్వచ్చు, లేకపోతే తల్లిదండ్రులైనా అవ్వచ్చు, అది స్నేహమైనా అవ్వచ్చు, ఇంకొక రిలేషన్ అయినా అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే బంధాలు అనేది చాలా వీక్గా ఉంటాయి కొన్ని ప్లేసెస్లో. కానీ ఒక మనిషికి ఒక బాండింగ్ అనేది ఎక్కువ రోజులు నిలబడాలి అంటే జనరల్గా ఏం చేయాలి? అంటే జనరల్గా బంధాలు అంటే మనం ఎక్కువగా భార్యాభర్తల గురించి మాట్లాడుకుంటామండి. ఓకే. వైఫ్ అండ్ హస్బెండ్ బాగుంటే కుటుంబం బాగుంటుంది, వాళ్ళ పిల్లలు బాగుంటారు, ఆ ఇంట్లో ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. ఇట్స్ ఇంపాక్ట్ చైల్డ్ అండ్ సొసైటీ ఆల్సో. అన్ని కుటుంబాలు అలాగే ఉంటే సొసైటీ కూడా బాగుంటుందండి. సో అంటే ఇక్కడేంటి, ముందు భార్యాభర్త మధ్య ఒక దృఢమైన బలమైన ఒక మంచి బంధం ఉంటే అది సమాజానికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. ఏదో ఒక రూపంలో సమాజానికి కూడా అంటే వాళ్ళ పిల్లల ద్వారా కావచ్చు, లేదా వీళ్ళు చేసే కార్యక్రమాల ద్వారా సమాజానికి ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ వీళ్ళు గమనించాల్సిందంటే, మనం మ్యారేజ్ తర్వాత కొంతకాలం తర్వాత తెలియకుండానే ఒక స్తబ్దత వచ్చేస్తుంది బంధాల్లో. భార్యాభర్త మీరు గమనించండి, ఒక 4 ఏళ్ళు ఏదో చేసిన తర్వాత ఒక రొటీన్ లాగా అనిపిస్తుందండి. కొంచెం స్తబ్దత, ఒక ప్లాటూ స్టేట్ వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు రొటీన్గా వెళ్ళిపోతుంటుంది తప్ప దాంట్లో ఒక ఏదో మనం చేయాలి, ఒక ఎక్సైట్మెంట్ కానీ ఇట్లా ఏమీ ఉండదన్నమాట. అలాంటి సమయాల్లోనే మనం కొన్ని పనులు చేయాల్సి ఉంటుందండి. అంటే నేనేమనుకుంటానంటే, పెళ్ళైన కొత్తలో ఉండేది ఒక టైప్ ఆఫ్ ఎఫెక్షన్, కానీ వన్స్ పిల్లలు పుట్టిన తర్వాత ఆ రోజులు గడిచే కొద్దీ భార్యాభర్తల మధ్యన నిజమైన లవ్ అనేది అప్పుడే స్టార్ట్ అవుతుందేమో అనేది నా నమ్మకం. లవ్ ఖచ్చితంగా ఉంటుందండి. అంటే మీరు జీవితంలో ముందుకు వెళ్ళే కొద్దీ ఏమవుతుందండి, బాధ్యతలు పెరుగుతాయి. న్యూ కపుల్ అనుకోండి, భార్యాభర్తలు, పేరెంట్స్ ఉంటే ఉండొచ్చు, లేదంటే లేదు, ఇద్దరే ఉంటారు, బాధ్యతలు తక్కువ ఉంటాయి. ఒక 5 years తర్వాత 2 బేబీస్ రావచ్చు, ఆటోమేటిక్గా బాధ్యతలు పెరుగుతుంటాయి. ఒక మదర్గా ఏమికే బాధ్యతలు పెరుగుతాయి, ఒక ఫాదర్గా ఇతనికి బాధ్యతలు పెరుగుతాయి. అంటే పిల్లల ప్లానింగ్ కావచ్చు, వాళ్ళ స్కూల్ ఫీజులని, అంటే ఆర్థికపరమైన వనరులు చూసుకోవాలి, ఇవన్నీ కూడా ఇద్దరి మీద ఆ బాధ్యతలు పెరిగినప్పుడు సహజంగానే కొంత వీళ్ళ డైవర్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళ ప్రేమ అనేది, ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ పిల్లలకి మీదకి మళ్ళవచ్చు, కెరీర్ మీదకి మళ్ళవచ్చు, లేదా సంపాదన మీదకి మళ్ళవచ్చు, చెప్పలేము, డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ సందర్భాల్లో కొంచెం అప్పుడప్పుడు అంటే మనం ఏంటి ఎక్కడో మిస్ అవుతున్నామే అనే ఫీలింగు వచ్చే అవకాశం ఉంటుందండి. అలాంటప్పుడే మనం కొన్ని టెక్నిక్స్ పాటించాలన్నమాట. సైకాలజీ ఏం చెప్తుందంటే, ఎనీ రిలేషన్, మీరు అది భార్యాభర్తలు కావచ్చు, లేదా స్నేహితులు కావచ్చు, మీరు అన్నట్లుగా తల్లిదండ్రుల మధ్య కావచ్చు, ఏ బంధమైనా బలపడాలంటే 3 పనులు చేస్తే చాలండి. కేవలం 3 పనులు చేస్తే ఆ బంధం మళ్ళీ గట్టిపడే అవకాశం ఉంటుందండి. 3 పనులు. నెంబర్ 1 ఏంటండి, డూ మోర్, ఎక్కువ చేయండి. అంటే మీరు ఈ బంధం ఇప్పుడు మీకు అనిపిస్తుంది ఏదో కొంత వీక్ అవుతున్నామేమో, మా మధ్య బంధం వీక్ అవుతున్నామేమో అని మీకు ఒక ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ఇంకా బలపరచడానికి మీరేం చేయగలరు, మీ వైపు నుంచి మీరేం చేస్తారు అనేది ఆలోచించుకోవాలి. అంటే ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారనుకోండి, ఏదో కొంచెం మనం రోజు మాట్లాడుకోవట్లేదు, సహజంగానే ఏంటంటే పెళ్ళైన కొత్తలో మాట్లాడుకున్నంత ఫ్రీక్వెంట్గాను అన్ని గంటలు తర్వాత ఉండకపోవచ్చు, ఈ బాధ్యతల మూలంగా ఉండకపోవచ్చు. దాన్ని మళ్ళీ కొద్దిగా ప్లాన్ చేసుకోవాలి. మీకు అందుకే ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే, సైకాలజీ ఎక్స్పర్ట్స్, ప్రతి జంట కూడా మీకు వారానికి దాదాపుగా 168 గంటలు ఉంటాయండి ఒక 1 weekలో. దాంట్లో కనీసం 4 hours 4 గంటలు వీళ్ళు కొన్ని యాక్టివిటీస్ని ప్లాన్ చేసుకోవాలి. ఇద్దరు కలిసి చేసే కొన్ని యాక్టివిటీస్ని ప్లాన్ చేసుకోవాలన్నమాట. 4 గంటలు వారం మొత్తం మీద. మీరు 168 గంటల్లో 4 గంటలు మాత్రమే చెప్తున్నారు, చాలా తక్కువ సమయం. ఈ సమయాన్ని కూడా వీళ్ళు అంటే నైస్ యాక్టివిటీస్ అంటారండి. అంటే ఎన్ అంటే ఏమో న్యూ, ఎన్ అంటే న్యూ ఉండాలి, ఐ అంటే ఇంట్రెస్టింగ్ ఉండాలి, అలాగే NIC, సి అంటే కొంచెం చేంజింగ్గా ఉండాలి, అలాగే ఈ అంటే ఎగ్జైట్మెంట్. వావ్. నైస్ యాక్టివిటీస్, న్యూ, ఇంట్రెస్టింగ్ అండ్ చేంజ్ యాక్టివిటీస్, ఎక్సైట్మెంట్. సో వాళ్ళు ఎలాగా ప్లాన్ చేసుకోవచ్చు. అది ఒక టూర్కి వెళ్ళడం కావచ్చు, లేదా కలిసి వంట చేయడం కావచ్చు. ఇద్దరికి ఆ ఫీలింగ్ రావాలి, ఇది కొత్తగా ఉంది, దీంట్లో ఎగ్జైట్మెంట్ ఉంది, సో ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇదేదో కొంత మార్పు, ఇంత ముందులా కాకుండా కొంచెం మార్పుగా ఉంది,
అనే ఫీలింగ్ ఇద్దరికి ఉన్నప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ తరచుగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. కానీ ఇద్దరు మైండ్ సెట్స్ ఒకలా ఉండవు కదా. ఇప్పుడు భార్యకి కుదిరినప్పుడు ఒకవేళ ఇద్దరు జాబ్ హోల్డర్స్ అనుకోండి, ఒకళ్ళకి కుదిరినప్పుడు ఒకళ్ళకి ప్రేమ ఉన్నప్పటికీ కూడా మీరు అన్నట్లుగా భార్యాభర్తల మీద ప్రేమ అనేది ఎప్పటికీ తగ్గదు అనేది నా ఫీలింగ్. బయట వేరే యాక్టివిటీస్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఎండ్ ఆఫ్ ది డే ఇద్దరు ఇంటికే వస్తారు, ఎంత వర్క్ ప్రొఫెషనల్ బిజీలో ఉన్నా. కానీ ఏంటంటే అక్కడ ఫైనల్గా ఏమవుతుందంటే టైం అనేది కూడా మేనేజ్ అవ్వదు చాలా మందికి. సో అదొక మైనస్ ఉంటుంది ఎవరి లైఫ్లో అయినా. కానీ అవునండి, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, బాధ్యతలు పెరిగే కొద్దీ ఒకరి కోసం ఒకరికి కేటాయించే సమయం తగ్గిపోతూ వస్తుంది. ఇంతకుముందు కనీసం ఒక రోజు మొత్తం మీద వాళ్ళకు 2 గంటలుగానే వాళ్ళ ప్రైవేట్ టైం, అంటే వాళ్ళ కోసం వాళ్ళు కేటాయించుకునే సమయం కూడా మాట్లాడుకోవడానికి కానీ షేర్ చేసుకోవడానికి ఏదైనా షేర్ చేసుకోవడానికి కానీ ఉండే టైము ఈ బాధ్యతలు పడినప్పుడు నెమ్మదిగా అది హాఫ్ అన్ అవర్కే వచ్చే అవకాశం ఉంటుందండి. కానీ ఇక్కడ మనం గమనించాల్సిందంటే ఎప్పుడు మీరు నిత్యనూతంగా ఉండాలి అంటే, మీ మధ్య బంధం ఎప్పుడు నిత్యనూతంగా ఉండాలి, బలంగా దృఢంగా ఉండాలి అంటే మనం కనీసము 4 గంటలు, వారంలో 4 గంటలు, 4 అవర్సే అండి మీకు ఎక్కువ ఒక్కర్లా. దాంట్లో ఇలాంటి ఏదైనా షేరింగ్ యాక్టివిటీస్, ఈ నైస్ యాక్టివిటీస్ కనుక చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ బలపడుతుందని, అంటే ఇది నేను చెప్తుంది కానీ పరిశోధన చెప్తున్నమాట, సైకాలజిస్టులు చేసిన పరిశోధన చెప్తుంది. ఇలాంటి యాక్టివిటీస్లో పాల్గొన్న వాళ్ళ మధ్య ఒక హెల్దియర్ బాండ్ డెవలప్ అవడం అనేది పరిశోధనలో గమనించారండి. సో ఇది నెంబర్ 1, డూ మోర్ అండి. నెంబర్ 2 ఏంటండి, మీరు డిమాండ్ లెస్. బంధం నుంచి మీరు కోరుకునేవి ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. సహజంగా ఏంటంటే మనం ఏమనుకుంటాం, కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎనీ రిలేషన్ ఏంటండి, భార్య భర్తల మధ్య, లేదంటే తండ్రి కొడుకుల మధ్య, లేదు అంటే అన్నా తమ్ముల మధ్య ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఎప్పుడు ఉంటుంది కదా. మా తమ్ముడు ఇలా ఉండాలని అనుకోవచ్చు, మా అన్నయ్య నా కోసం ఇది చేయాలని తమ్ముడు అనుకోవచ్చు, భార్య ఏమో భర్త నాతో ఇలా ఉండాలి అనుకోవచ్చు, భర్త ఏమో నా భార్య ఇలా ఉండాలని అనుకోవచ్చు. ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ప్రతి బంధంలో కూడా ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ నిపుణులు మేమేం చెప్తామంటే, తక్కువ ఎక్స్పెక్టేషన్తో ఉండండి. మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారనుకో, ఒకసారి అదర్ పర్సన్ మీట్ కాలేకపోవచ్చు. మీ ఎక్స్పెక్టేషన్ మీట్ కాలేనప్పుడు మీకేమవుతుంది, ఒక డిస్సాటిస్ఫాక్షన్ అనేది మొదలవుతుంది. అదే మీరు తక్కువ అనుకుంటే, వాళ్ళు దానికంటే ఎక్కువ చేశారనుకోండి, అప్పుడు మీకేమనిపిస్తుంది, డెఫినెట్గా అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. సో కాబట్టి మీరు బంధం నుంచి కోరుకునేది తక్కువగా అనుకోండి, డిమాండ్ లెస్. సార్ కానీ ఎవరికి పాసిబుల్ సార్ ఎక్స్పెక్టేషన్స్? మీలాంటి ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఎక్స్పెక్టేషన్స్ తక్కువ చేయాలి, ప్రాక్టికల్గా ఉండాలి అని చెప్తూ ఉంటారు. కానీ అందరికి ఎలా సాధ్యం అవుతుంది అది? ఎక్స్పెక్టేషన్స్ ఎలా తక్కువగా ఉంటాయి? ఒక వైఫ్ ఉందనుకోండి, హస్బెండ్ మొదట్లో ఎలా చూసుకున్నారో దానికే స్టిక్ ఆన్ అయ్యి ఉంటుంది ఆ వైఫ్. లేదు మా హస్బెండ్ ఇలానే చూడాలి నన్ను అని. ఫర్ ఎగ్జాంపుల్ F2 మూవీలో తమన్నా చేసినట్లు అనుకోండి. ఇంకా సో అది ఒక, నేను యాజ్ ఏ ఉమెన్గా నా మెంటాలిటీ కూడా అదే, నా హస్బెండ్ ఎలా ఉన్నారో అలానే ఉండాలి అనుకుంటాను. సో ఎక్స్పెక్టేషన్స్ వద్దని ప్రతి ఒక్కళ్ళు చెప్తారు, కానీ ఎక్స్పెక్టేషన్స్ లేని లైఫ్ ఉంటుందంటారా? ఉండాలండి. అంటే ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ వద్దంటలేదు, తక్కువ ఉంచుకోమంటున్నాము. మీరు మీ భర్త నుంచో లేదంటే భార్య నుంచో మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు అనట్లేదండి. కానీ కొంచెం, అంటే మీరు ఒకటి గమనించండి, ఆల్రెడీ మనకు ఒక అనుభవం ఉంటుంది, అంటే తన మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఏ పనులు చేయడానికి తను ఇష్టపడతాడు, ఏవి తనకి సెట్ కావనేది కొంత జర్నీలో మీకు అర్థమవుతుంది, భార్యకి భర్తకి అర్థమవుతుంది. సో అకార్డింగ్ టు దట్, అంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటారండి కొంత జర్నీ తర్వాత, ఎదుటి వాళ్ళు చేయగలిగే వాటి మీద మనం ఎక్స్పెక్ట్ చేయడం బాగానే ఉంటుంది. కానీ కొన్ని ఎదుటి వాళ్ళు చేయలేరండి, అంటే వాటికి ఇష్టపడరు కొంతమంది. మీరు దాన్ని ఎక్స్పెక్ట్ చేశారనుకోండి, అది వాళ్ళు ఎట్లాగో వాళ్ళు చేయడానికి వాళ్ళు ఇష్టపడరు. అది ఎప్పుడైతే వాళ్ళు చేయలేదో మీకేమవుతుంది, నెమ్మదిగా ఒకటి 1 టైం 2 టైమ్స్ 3rd టైం 4th టైం అనుకోండి, మీ డిస్సాటిస్ఫాక్షన్ లెవెల్ పెరుగుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. దానివల్ల మాకే ప్రాబ్లం, దానివల్ల ప్రాబ్లం వస్తుంది. ఏదో ఒక దశలో ఏంటంటే ఏదో నిస్సారంగా ఉంది, మా ఇద్దరి మధ్య అంత దృఢమైన బంధం లేదని ఒక ఫీలింగ్ వస్తుందండి. సో దానికోసమే మనం చాలా తక్కువ ఎక్స్పెక్ట్ చేయండి. భార్యాభర్తలు అంటేనే ఒకరి మీద ఒకరు డిపెండ్ అవ్వడం అండి, అది ఇంకా దాని మీద డిబేట్ ఏం లేదు. ఇద్దరు ఒకరి మీద ఒకరు డిబేట్ ఉండి ఆధారపడి ఉంటేనే అది ముందుకి వెళ్ళగలుగుతుంది అన్నమాట. ఆ డిపెండెన్సీలో మనం అంటే నువ్వు ఎక్కువ ఇవ్వండి, ఎదుటి వాళ్ళ నుంచి తక్కువ ఆశించండి. ఈ ఫార్ములా ఫాలో అయితే ఏమవుతుందంటే, మనం తక్కువ ఆశిస్తాం కాబట్టి జనరల్గానే వాళ్ళు ఎక్కువ ఇస్తారు, అప్పుడు మనసుకు హ్యాపీగా అనిపిస్తుంది, వాళ్ళ పట్ల ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది, మన మధ్య ఉండే బంధాన్ని బలపరుస్తుంది. ఇది సెకండ్ పాయింట్ అండి. థర్డ్ పాయింట్ అండి, మీరు ఎప్పటికీ అప్రిషియేట్ చేయండి, ఏదైతే ఉందో దాన్ని అప్రిషియేట్ చేయండి. అప్రిషియేట్ వాట్ వీ హ్యావ్. అంటే మీరు డిమాండ్ అంటున్నారు, నేను అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కదా, అలా కాకుండా ఆయన అలాగే ఉంటున్నాడు,
ఉన్నదాన్ని ఆమోదించండి, దాన్నే ప్రశంసించండి. అప్పుడు ఆటోమేటిక్గా ఏమంటే మీ మధ్య ఉండే బంధము బలపడుతుంది. అంటే లేని దాని గురించి ఆలోచించకుండా, ఇంకేదో కావాలని ఎక్స్పెక్ట్ చేయకుండా, ఆల్రెడీ మీ లైఫ్లో ఏదో ఉందండి, మీ ఇద్దరి మధ్య కొంత ఉంటుంది, తన క్యారెక్టరిస్టిక్స్ కావచ్చు, తన భావాలు కావచ్చు, తన ప్రవర్తన కావచ్చు, ఏదో ఉంటుంది. ప్రతి వ్యక్తిలో కొన్ని పాజిటివ్స్ అయితే ఉంటాయి కదండి మస్ట్గా. ఒక సింగిల్ పాజిటివ్ కూడా లేకుండా ఎవరైనా వ్యక్తులు ఉంటారా? ఎవరు ఉండరు కదా. సో మీకు అంటే యూ సెర్చ్ ఫర్ పాజిటివ్ వన్స్. మీ లైఫ్ పార్ట్నర్లు కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు, లేదా మీ కొడుకులో కావచ్చు, ఏ బంధమైనా ఎదుటి వ్యక్తిలో ఉండే పాజిటివ్స్ని గుర్తించండి. ఆ గుర్తించి వాటిని చెప్పండి. ఇది బాగుంది, ఇదిగో నువ్వు ఇలా చేసావు బాగుంది అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, మీకు కూడా ఏంటంటే వాళ్ళ పాజిటివ్నే కనిపిస్తుంది. మనకేంటంటే అండి, సైకాలజీలో నెగటివిటీ బయాస్ అనే ఒక కాన్సెప్ట్ ఉందండి. హ్యూమన్ మైండ్ ఎలా ఉంటుందంటే, మనకి నెగటివే గుర్తుపెట్టుకుంటాం, పాజిటివ్ వాటిని మర్చిపోతాం. అంటే ఎక్కువ వాటినే మనం మైండ్లోకి తీసుకుంటాం అన్నమాట. ఈ బంధంలో కూడా ఏమవుతుందంటే, వాళ్ళు చేసిన పాజిటివ్నేమో ఎక్కడో అడుగున ఉంటుంది, వాళ్ళు ఏదో నెగటివ్ ఉంటే చూడండి అవి టాప్లో ఉంటాయి మైండ్లో, ఇవి ఎప్పుడు గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. దాన్ని మనం కిందకి పంపించి ఈ పాజిటివ్ ఉన్నాయి కానీ అది పైకి తీసుకురాగలిగితే అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఎదుటి వ్యక్తిలో ఒక పాజిటివిటీ కనిపిస్తుంది. మీరు ఎప్పుడైతే మీకు ఎదుటి వ్యక్తిలో ఒక పాజిటివిటీ ఉందో, అతను ఒక సదభిప్రాయం ఉందో, మీరు వాళ్ళతో ప్రవర్తించే విధానం కూడా మారుతుంది. ఓకే. సో ఏదైనా కానీ మనలో పాజిటివిటీ పెంచుకొని ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెంచుకున్నప్పుడు బంధం బలపడడానికి ఎక్కువ ఆస్కారం ఉంది అంటారు. అవును. 3 ముళ్ళు ఉన్నప్పుడు ఆ 3 ముళ్ళకి ఈ 3 పనులు చేయాలండి. అవి బలపడాలంటే భార్యాభర్తలు చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఎక్కువ సుఖ సంతోషాలతోనూ మంచి బంధంతో ఉండే అవకాశం ఉంటుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.